ఈరోజు ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటీసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల రెవెన్యూ కేంద్రాలు అలాగే జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మా అభిప్రాయాన్ని మా నిరసనని తెలియజేసి రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇవ్వాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని విశాఖపట్నంలో కూడా చేపట్టడం జరిగింది. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు పోరాటాల ద్వారా వెల్ఫేర్ బోర్డు అనేది సాధించుకోవడం జరిగింది. తద్వారా అనేక సదుపాయాల్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తిగా భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టాన్ని నిర్వీర్యం చేసి బోర్డులో ఉన్న నిధులన్నింటి పక్కదారి పట్టించి తమ ప్రయోజనాలు వాడుకోవడం ద్వారా కార్మికుల ఆగ్రహానికి గురైనటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. మరి ఇదే సందర్భంలో ఆనాడు వెల్ఫేర్ బోర్డు సాధనలో పోరాటంలో భవన నిర్మాణాలకు అండగా ఉంటామని చెప్పి ఇదే ప్రధాన ఎజెండాగా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయ్యింది. ఈరోజు లేటుగానైనా ఆలస్యంగానైనా ముఖ్యమంత్రి గారు స్పందించి మొన్న 5వ తేదీన ఒక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వెల్ఫేర్ బోర్డు ద్వారా కార్మికులకి అన్ని పథకాలు అమలు చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు, కార్మికులు ఆదుకుంటామని చెప్పినటువంటి వాళ్ళు అయితే గత ప్రభుత్వం కన్నా భిన్నంగా ఉంటారని మేమందరం ఆశించాం. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ప్రకటించిన పథకాలు చూస్తే అంత ఆశాజనకంగా కార్మికులకు ఉపయోగకరంగా కార్మికులకు ఆనందం నింపే బాధక పరిస్థితిగా కనబడడం లేదు. ఎందుకంటే సహజ మరణం, డెలివరీ, అదేవిధంగా మ్యారేజ్ ఈ కేవలం 3-4 గంటలతోనే చేతులు దులుపుకునేటువంటి దుర్మార్గమైన ఆలోచన అధికార యంత్రాంగం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో అలా కాకుండా సంక్షేమ బోర్డులో ఏదైతే అంశాలు ఉన్నాయో అన్నింటిని అమలు చేయాలని ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి కానీ అవగాహన కానీ లేదా అనుభవం కానీ లేని వారు కాదు. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడే సంక్షేమ బోర్డు ద్వారా ప్రమాద బీమా ఇచ్చారు. ప్రమాద బీమా కాకుండా ప్రమాదంలో గాయపడిన కార్మికులకి అంగవైకల్యం పర్సెంటేజ్ పెట్టి కూడా ఆర్థిక సాయం బోర్డు ద్వారా చేశారు. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు మ్యారేజ్ చేసుకున్నటువంటి వాళ్ళు కానీ పిల్లల డెలివరీకి కానీ మరణించినటువంటి సహజ మరణం కానీ యాక్సిడెంట్ వరకు 42,000 అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఇవ్వడం మానేసింది కాబట్టి వెంటనే ఆ 42,000 అప్లికేషన్లకి 111 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి లెక్కలు తెచ్చినటువంటి ప్రభుత్వం ఈరోజు ఆ ఊసెత్తకుండా సమావేశంలో చేతులు దులిపేసుకున్నారు. ఇది దుర్మార్గమైంది. ముఖ్యమంత్రి గారికి వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టం ప్రకారం గతంలో మీ అయాములు వచ్చినటువంటి పథకాలు ఏవి ఉన్నాయో అవన్నీ యథావిధిగా అమలు చేయాలి. దాంతోపాటు ఇతర రాష్ట్రాల్లో సంక్షేమ బోర్డు ఏ విధంగా అవుతుందో మీరు ఆలోచన చేసి అదే విధంగా ఇక్కడ కూడా అమలు చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మేము అడుగుతుంది ప్రభుత్వం వాటాడట్లా లేదా ప్రభుత్వ జేబులో డబ్బులు అడగట్లా. భవన నిర్మాణ కార్మికుల సెస్ ద్వారా వచ్చినటువంటి మా కార్మికుల సభ్యత్వం ద్వారా కట్టిన నిధులు మీ దగ్గర ఉన్నాయి. గత ప్రభుత్వంలో వాడుకున్నటువంటి నిధులు కూడా పిల్లలు స్కాలర్షిప్ ఇవ్వాలని ఇప్పుడు ఇస్తున్న సదుపాయాలు మరింత రెట్టింపు చేసి అమలు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం.